హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ యశ్మరతన్ క్రియేటివ్ న్యూస్. సో ఇవాళ కావ్య బర్త్డే కదా, కావ్య బర్త్డేకి విషయం చెప్పేద్దాం. హ్యాపీ బర్త్డే కావ్య సీస్. మీరు ప్రాజెక్టులు ఇంకా ఎక్కువ ప్రాజెక్టులు చేసి మా ముందుకు రావాలి. సో ఇప్పుడు వచ్చేసి సుష్మా కనిపిస్తోంది కదా, తనకు కావ్యకి విషయం చెప్పిందనమాట ఇన్స్టాగ్రామ్లో. త్వరలో మీకు మంచి హస్బెండ్ కూడా దొరకాలని చెప్పి. యాక్చువల్గా నిఖిల్ కావ్య వచ్చేసి కలిసినప్పుడు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసేవాడు. నిఖిల్ అయితే తను చేసినట్టు అంటే ఇప్పుడు కాదు, ఇంక ఎప్పుడు కూడా గుర్తుండిపోయి సెలబ్రేట్ చేశాడనమాట చాలా వరకు. ఈ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో ఒక ఫ్రెండ్ అంటే చాలామంది ఫ్రెండ్స్ పెట్టారు, ప్లస్ తనకి డైరెక్టర్స్ పెట్టారు, ప్లస్ అమర్దీప్. ఇట్లా అంటే ఫ్రెండ్స్లో అమర్దీప్, నిఖిల్ ఇంతవరకు అయితే పెట్టడం అయితే నేను చూడలేదు. చూస్తే నెక్స్ట్ బ్లాగ్లో ఏం పెట్టాడో చెప్తాను. ఇక్కడ వచ్చేసి ఫ్యాన్ అనమాట. ఆ అమ్మాయి కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది, దానికి సంబంధించిన ఫోటో ఇది. ఇది వచ్చేసి హ్యాపీ బర్త్డే మ్యామ్. ఇన్స్టాగ్రామ్లో చాలా పోస్టులు వచ్చాయి అనమాట. ఈ పోస్టులు చూస్తుంటే మనకు అర్థమైపోతుంది ఇప్పుడు కావ్యకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనేది. తన ఇక్కడ కూడా ఒక ఫ్యాన్ హ్యాపీ బర్త్డే మ్యామ్ అని చెప్పి, అంటే ఇట్లా చాలా వరకు తను ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్య చాలా యాక్టివ్గా ఉంది కదా. ఏ ఫొటోస్ పెట్టిందో ఆ ఫొటోస్ని పెట్టి తనకి మెన్షన్ చేస్తూ హ్యాపీ బర్త్డే మ్యామ్, హ్యాపీ బర్త్డే కావ్య గారు అని చెప్పి పెట్టారనమాట. ఇక్కడ బ్యాక్ సైడ్ ఏమో నెమ్మది పురి విప్పినట్టుంది, ఫ్రంట్ సైడ్ ఏమో మన కావ్య గారు ఉన్నారు. చూస్తుంటే ఇదైతే పిక్ చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ తెలుసు కదా, ఇప్పుడు ఫస్ట్ సీరియల్ గోరింటాకు సీరియల్లో ఫాదర్ లాగా ట్రీట్ చేస్తారు. ఆయన కూడా హ్యాపీ బర్త్డే అని చెప్పి చెప్పారన్నమాట. సో ఇది కావ్యకి సంబంధించి బర్త్డే విషెస్. సీ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.